రైట్. అట్లాగే అండి. ఇంకొక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య కుటుంబంలో అంటే బంధువుల్లో గాని ఎవరైనా చనిపోయినా గూడా, ఒక రిప్ అంతే. ఒక రిప్ అని ఒక మెసేజ్ పెట్టేయడం. అట్‌లీస్ట్ ఇంటికెళ్ళి పలకరించాలని గూడా లేకపోవడం. అదేదో ఒక సెలబ్రేషన్ లాగా చేస్తున్నారు తప్ప వాళ్ళు గూడా హ్మ్. సభ్యులు గూడా. అంటే చావుని కూడా మనం చాలా లైట్ తీసుకుంటున్న హ్మ్. పరిస్థితి. దీంట్లో 2 పర్స్పెక్టివ్స్ ఉన్నాయండి. ఆ! ఒకటి డెత్‌ని యాక్సెప్ట్ చేయడం. ఓకే. మేబీ పెరుగుతున్న డిసీజెస్ అనుకోండి, కరోనా గానివ్వండి, క్యాన్సర్ గానివ్వండి, ఒకప్పుడు క్యాన్సర్ అంటే అమ్మో! క్యాన్సరా? బాబోయ్! అంటే జాండీస్ వచ్చినా గూడా ఐ స్టిల్ రిమెంబర్ తోటి యాంకర్ నాకు చాలా హ్మ్. బాగా గుర్తుంది. అప్పుడు వెన్ ఐ వాస్ అన్ యాంకర్. ఓకే. సో, నాకు జాండీస్ వచ్చిందనేసి అక్కడే ఉన్నప్పుడే తెలిసింది. సో, అంత తెలివిగా కనిపించే ఆవిడ అమ్మో! మనకేమన్నా అంటుతదా? అనే చూడండి. స్టైల్. అంటే అంత భయపడిన దగ్గర నుంచి ఇవాళ రేపు హెచ్ఐవి వచ్చిందంట. ఆ! ఓకే. నో ప్రాబ్లమ్. క్యాన్సర్ వచ్చిందంట. పాపం 4th స్టేజ్. ఎళ్ళే లోపల ఏం చేయాలి? ఎలా పంపించాలి? సో, డెత్ ఓన్ చేసేసుకోవడం, డెత్ చాలా కామన్ అయిపోవడము, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి యాక్సిడెంట్‌లో గానివ్వండి, అవును. డెత్ అవును. రేట్ చాలా పెరిగిపోవడం. అవును. మన దగ్గర మెడిసిన్ చాలా వచ్చుండొచ్చు. కావచ్చు. కానీ డెత్ రేట్ చాలా కామన్ అయిపోయింది. అవును. అండ్ వీళ్ళని వదిలి జనాలు ఈ నేను అనే లెవెల్‌లోనే ఉన్నారు కాబట్టి, ఇనీషియల్ డేస్‌లో ఉన్నంత పెయిన్ తర్వాత ఉండకపోవడము, మర్చిపోవడానికి చాలా దారులు ఉండడం వల్ల. అవును. కరెక్ట్. సో, వీటి వల్ల డెత్ కామన్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. డెత్ కామన్ అయిపోవడం 2 విధాలుగా మంచిది. ఒక విధంగా మంచిది, ఒక విధంగా చెడు. ఓకే. ఏంటి అంటే, ఒకటి మనకు చాలా కావాల్సిన వాళ్ళు పోయినప్పుడు అది ఓవర్‌కమ్ అవ్వాలంటే, ఆ పెయిన్ మనం దిగమింగి ముందుకెళ్ళాలి అంటే ఇది అవసరం కాబట్టి. ఇక చెడు ఎందుకు అంటే, చాలా ఈజీ అయిపోవడం. అంటే యాజ్ ఇఫ్ ఒక బర్త్‌డే లాగా అయిపోవడం. ఒక పార్టీ, బర్త్‌డే లాగా కూడా కాదు, ఒక పార్టీ లాగా లాగా అయిపోవడం. ఒక అవును. ఈవెంట్ ఇంకా చెప్పాలంటే. ఈవెంట్ కరెక్ట్ ఒక చెప్పారు. ఈవెంట్ అయిపోయిందది. అవును. ఇలా జరిగింది. అవునా? ఎందుకు? పెరుగుతున్న పనులు, టైం లేకపోవడం. ఒకప్పుడు పెళ్ళికి కూడా ఒక సెలబ్రేషన్ ఎందుకు? 5 రోజుల పెళ్ళిళ్ళు ఎందుకు అంటే, అది ఇప్పుడు మన సంపదని డిస్‌ప్లే చేసుకోవడం కోసం అయితుంది కానీ, ఒకప్పుడు ఎందుకంటే చుట్టాలందరూ రావాలి. రావాలి. ఒకరోజు పసుపు కొట్టాలి. అక్కడ ఒక ఫన్ క్రియేట్ అవుతది. అందరూ కూర్చొని దాని గురించి మాట్లాడతారు. నెట్వర్క్ చాలా బాగా అది. జరిగేది. సో, అందరు కలిపి షాపింగ్ చేస్తారు. అవును. ఎందుకు? వాళ్ళు షాపింగ్ చేసుకోలేక కాదు. ఇప్పుడులాగా డబ్బులు లేక కాదు. కాదు. అందరూ ఎందుకెళ్తారు అంటే, ఆ పెళ్లి చీర వెనక ఒక కథ. కదా. ఇలా వెళ్ళాం, 10 చూసాం, మాట్లాడుకోవడానికి ఒక స్టోరీ క్రియేట్ అయ్యేది. అండ్ అందరు కలిపి కూర్చునేవాళ్ళు. అండ్ అక్కడ అందరు కలిపి వంట చేసేవాళ్ళు. ఇప్పుడు అలా చెయ్యాలంటే కూడా మీరు ఒక 5గురు వంటోళ్ళని పెట్టి, ఆ రిసోర్సెస్ పెట్టి, అవన్నీ పెట్టి చెయ్యడం అనవసరమైన తలనొప్పి, లేకపోతే డబ్బులు ఖర్చు అనుకుంటారు. అవును. సో, అప్పుడు అందరూ వచ్చేవాళ్ళండి. అంత టైం ఉండేది. ఇప్పుడులాగా టైంని మనీతో కొలవలేదు మనం. కొలవలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్. అవును. టైంని మనీతో కొలవకపోవడం వల్ల, ఇప్పుడు ఒక ఇంట్లో 30 మంది వస్తున్నారంటే 4 అక్క చెల్లెలు కలిసి వంట చేసేస్తారు. అవును. ఆ ఎనర్జీ అప్పుడు ఉంటది. ఇప్పుడు ఎవరొచ్చినా నేను చాలా మంచి చీర కట్టుకొచ్చా, నా చీర పాడవకూడదు. ఆర్ వాళ్ళ ఆర్డర్ ఇంట్లో చేసుకోండి అంతే. ఆర్డర్ చేయండి, ఆ. ఒక బిర్యానీ ప్యాకెట్ పెట్టండి. వాళ్ళ ఇంట్లో నేను వంట చేసా, మా ఇంట్లో ఆమె రాలేదు, లేటుగా వస్తుంది. నువ్వు కంపేర్ చేసుకున్నప్పుడు ఇంకేం లేదు ఇక్కడ. ఇంకేముంటది ఇంకా. రియల్ ఫన్ పోయింది. అవును. అలా కలిసి కొట్టుకునే కంటే ఆ. ఆర్డర్ పెట్టేసుకోవడం బెటర్. సో, మనం ఇవాల్వ్ అయిపోయాం. ఇందాక అనుకున్నట్టు టైం ప్రకారం ఇవాల్వ్ అయిపోయాం. సో, డెత్ ఓన్ చేసేసుకున్నాము. అది కూడా ఒక ఈవెంట్ అయింది. ఇక్కడ చాలా మందికి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి కదా. ఏమనంటే, ఇప్పుడు వెళ్ళి మనం జరిగిపోయిన బాధను గుర్తు చేసినట్టు అవుద్ది. అవును. అంతకంటే తర్వాత మనం ఎప్పుడో కామన్ గా కలిసి కలిసినప్పుడు చేద్దాం. కన్సోల్ చేద్దాం. అంతకుమించి మనం కూడా ఏం చేయగలుగుతాం? ఒకప్పుడు ఏంటంటే, పెళ్లికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఒక పిల్లోడు పుట్టినప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా, చనిపోయినప్పుడు వెళ్ళాలి. ఎందుకు అంటే హిమ్మత్ ఉంటుంది. అంటే అందరు ఉన్నప్పుడు, అరే వాళ్ళు లేకపోయినా మనకి వీళ్ళందరూ ఉన్నారు, మేబీ మనం నెక్స్ట్ చూడగలుగుతాము, మనకి వీళ్ళు ఒక ధైర్యంగా ఉంటారు. ఆ సెన్సిటివిటీ, సెన్సిబిలిటీ, ఇవన్నీ ఎందుకు మిస్ అయినాయి అంటే, మనిషికి మనిషి కూర్చుని మాట్లాడుకోకపోవడం. అన్నిటికీ ప్రతి దానికి బాయిల్స్ డౌన్ టు టైం లేకపోవడం, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోకపోవడం. అర్థం చేసుకోవడం ఎప్పుడు అవుతుంది? 10 మాటలు మాట్లాడుకుంటే 2 ఫన్ ఉంటాయి, 2 అరుచుకుంటాం, ఆర్ మన అభిప్రాయ భేదాలు ఉంటాయి, 2
ఈ సెన్సిబిలిటీ ఎక్కడో టచ్ అవుతుంది. అవును. సో అవి లేనప్పుడు ఇవే అవుతాయి. డెత్ ఓన్ చేసుకున్నాక ఈవెంట్ అయిపోయింది. అండ్ ఇంట్లో కూడా అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది. ఒకప్పుడు లాగా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ లేవు. సో ఎక్కడ పెడతారు గ్యాదరింగ్? ఈదర్ ఓనర్ ఒప్పుకోకపోవచ్చు, లేకపోతే వాళ్ళని అసలు ఉంచడానికి ఒప్పుకోలేదండి. చాలా అన్ఫార్చునేట్ విషయం. Yes. నా వాడిని ఫ్రెండ్ తీసుకెళ్ళిపోయారు. ఫాదరే అన్ఫార్చునేట్లీ హార్ట్ అటాక్ అయితే వాళ్ళు లోపల రానివ్వలేదు, బయట టెంట్ వేసి బా. ఉంచారు. ఉంచిన తర్వాత ఇప్పుడు అమ్మో దినాలు కూడా మీరు ఇక్కడే చేసేస్తారా? సో ఓనర్ కూడా ఒక హ్యూమన్ బీయింగే అంతే కదా, కదా. వాళ్ళ అతను ఇంట్లో కూడా ఏమైనా చనిపోవాలిగా. చనిపోవాలి కదా. సో అది అర్థం చేసుకోకపోయి ఇంకేం చేస్తారు? ఆప్షన్ ఏం లేదు. సో బయటే పెట్టాల్సి వచ్చింది. సో ఇంకా అలాంటప్పుడు వీళ్ళ ఫీలింగ్, పిలిచిన వాళ్ళ ఫీలింగ్, టైం లేకపోయినప్పుడు మనకి మనం కొన్ని రీజన్స్ చెప్పేసుకుంటాం. చెప్పుకుని ఏమనుకుంటాం, వాళ్ళే ఇంట్లో చేయట్లా బయట చేస్తున్నారు, మనం వెళ్ళి కూడా చేసేది ఏముందిలే, సో సారీ అనేసి ఒక మెసేజ్ పెడదాం, లేదా రేపు వెళ్ళినప్పుడు కలిసినప్పుడు చెప్దాం. సో ఇవన్నీ ఇవాల్వ్ అయిపోయామండి. లైక్ 19th సెంచరీ నుంచి 20th సెంచరీ నుంచి 21st సెంచరీకి వచ్చేసాం. అంటే మీరు ఎవాల్వ్ అయ్యామంటున్నారు కానీ ఇది విధ్వంసం కదా, అదే కుటుంబ వ్యవస్థ విధ్వంసం అయిపోతుంది. విధ్వంసం చాలా రూపాల్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తాజ్ మహల్ చూసినప్పుడు అక్కడ ఆగ్రాకి ఇలా చూస్తే అదంతా మనకి భయానకంగా ఉంటది. అంటే ఇక్కడ ఊరేసేసారు, ఇక్కడ దండించేవాళ్ళు, దండన ఏంటి చేతులు కాళ్ళు కట్ చేయడం, అది విధ్వంసమేగా. మరి అక్కడ నుంచి చూస్తే మనం బెటర్ కి ఇవాల్వ్ అయినట్టే కదా. ఆ బెటర్ కి ఇవాల్వ్ అయ్యి ఒక బ్రతకడంలో ఒక పీస్ ని పెంచుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది కదా. ఇట్లాంటి ఇది అంటే సెన్సిబిలిటీస్ లేకపోవడం వల్ల, సెన్సిబిలిటీ లేకపోవడం విచ్ఛిన్నం అవ్వడం వల్ల మిస్ అవుతున్నారని కొందరైతే ఈ కొత్త జనరేషన్ వీటిల్లో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక రెస్పాన్సిబిలిటీ తప్పింది, ఒక టైం తప్పింది, ఒక ఆక్వర్డ్ ఫీలింగ్ తప్పింది, ఇలాంటివన్నీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు శ్రీదేవి చనిపోయినప్పుడు బోనీ కపూర్ ని పలకరించడానికి వెళ్తే ఆయన విసుక్కున్నారంట. ఎందుకు అంటే ఏమన్నా అడుగుతారు, ఇప్పుడు అందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా ఆయన అలా ఫీల్ అవటం. సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఆ పిల్లలంతా ఎవరు రావద్దు, మమ్మల్ని ఎవరు పరామర్శించొద్దు టైప్ లో అయిపోయారు. సో జనరేషన్ గ్యాప్ లో ఆలోచన విధానం మారిపోయినప్పుడు అది విచ్ఛిన్నం అవటం అనుకోట్లా. అమ్మయ్య నాకు పీస్ అనే ఒక పేరు వచ్చింది దానికి. ఆ పీస్ మేము తెచ్చుకున్నాం. సమాజపరంగా ఆలోచిస్తే, సామాజిక పరంగా కూడా కాలాన్ని బట్టి మారుతూ వెళ్లే దాంట్లో కలిసిపోయినాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎప్పుడులాగా మనం కట్టెల పొయ్యి మీద చాలా బాగుంటుంది, ఇప్పటికీ మనకు తెలుసు కట్టెల పొయ్యి టేస్ట్ మార్వలెస్. కానీ మనం ఎందుకు కట్టెల పొయ్యి చేయలేకపోతున్నాం? ఆ పొగ వస్తుంది, ఆ పొగ వస్తే మన ఫాల్ సీలింగ్ పాడైపోద్ది, లేకపోతే గోడలన్నీ మురికి పట్టిపోతాయి. సో మన అవసరాన్ని బట్టి మన మైండ్ ని మనం కుదించేసుకున్నాం, దిగజారిపోతాం. మన ఎక్స్పెక్టేషన్ మనం చేయగలిగిన కూడా మనం దించుకుంటాం అనమాట. అట్లా సామాజిక పరంగా కూడా అది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అవే సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మనం చేయగలిగింది కూడా పెద్ద ఏమి